మనందరికీ తెలుసు కదా, లేటెస్ట్గా అయితే అన్వేష్కి మరియు బన్నీ సన్నీ యాదవ్కి ఒక వార్ అయితే స్టార్ట్ అయింది. ఈ వార్లో ఎవరు తప్పు అనేది అయితే మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా మనందరికీ తెలుసు, అన్వేష్ ఒక ట్రావెలర్గా జీవితం మొదలుపెట్టినప్పుడు అతనికి ఫాలోవర్స్ చాలా తక్కువ మంది ఉండేటోళ్ళు. అప్పుడు అన్వేష్ ప్లాన్ ప్రకారం ఏం చేసేటోడంటే, ఎదుటి వాళ్ళు ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు ఉమా తెలుగు ట్రావెలర్ కానీ, అటు వచ్చేసి తెలుగు ట్రావెలర్ రవి కానీ, ఇప్పుడు రీసెంట్గా బన్నీ సన్నీ యాదవ్ కానీ, అంతకుముందు ఇంకా కొంతమందిని అయితే బాగా టార్గెట్ చేసేవాడు. యూఎస్ఏ రాజా అని వాళ్ళందరం బాగా టార్గెట్ చేసేవాడు. ముందు ప్లాన్ చేసుకుంటాడు అన్నమాట. వాళ్ళకన్నా తక్కువ వ్యూస్ ఉన్నాయి కదా అన్వేష్కి. అన్వేష్ ఏం చేస్తాడంటే, ముందు వాళ్ళ బలహీనతలు తెలుసుకుంటాడు. తెలుసుకొని ఏంటి అంటే ప్లాన్ ప్రకారం వాళ్ళని టార్గెట్ చేస్తాడు. అప్పుడు టార్గెట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, అన్వేష్ వాళ్ళకున్న సబ్స్క్రైబర్ని, వాళ్ళకున్న వ్యూస్ని తన వైపు తిప్పుకుంటాడు. ప్లస్ ఏంటంటే, అతను ఈ యొక్క కాంట్రవర్సీల వల్ల ఎక్కువ డబ్బు సంపాదించుకుంటాడు, ఎక్కువ రెవెన్యూ సంపాదించుకుంటాడు. ప్లాన్ ఏంటంటే, ఇప్పుడు మీరు చూసుకుంటే, ఇప్పుడు అన్వేష్కి వేరే వాళ్ళతో గొడవలు అవుతున్నాయి. అన్వేష్కి తెలుగు ట్రావెలర్ రవికి గొడవ అవుతుంది, అన్వేష్కి తెలుగు ట్రావెలర్ ఉమాకి గొడవ అవుతుంది, అన్వేష్కి యూఎస్ఏ రాజాకి గొడవ అవుతుంది, అన్వేష్కి బన్నీ సన్నీ యాదవ్ గొడవ అవుతుంది. కాకపోతే వీళ్ళందరూ వేరే వాళ్ళతో గొడవ పెట్టుకోలే. ప్రాబ్లం ఏంటంటే, అన్వేష్తోనే ఒక గొడవ. ఇప్పుడు నువ్వు మంచుకుంటే నీ జోలికి ఎందుకు వస్తాడు, నువ్వు వాళ్ళని గెలగబట్టే కదా నీ జోలికి వచ్చింది. ఇప్పుడు ప్లాన్ ఏంటంటే, అన్వేష్ ప్లాన్ ఏంటంటే, తను సన్నీ యాదవ్కి ఇప్పుడు అన్వేష్ కన్నా ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఎలా అయినా సన్నీ యాదవ్ను పడగొట్టాలి. ఎలా అయినా సన్నీ యాదవ్ను పడగొట్టాలనుకున్నప్పుడు ఏంటంటే, సన్నీ యాదవ్ ఒక అమెరికా రూల్ చేసినప్పుడు ఏంటి అంటే, అమెరికాకి డైరెక్ట్ రోడ్లు ఉండవు కదా, ఎట్లా ఎవరు రోడ్డు అసలు అమెరికాకి లేదు డైరెక్ట్గా. కొన్ని చోట్ల షిప్పింగ్ అండ్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఉంటుంది. బైక్ని ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసిన కొన్ని దేశాలు దానిని బూచిగా చూపించి ఇప్పుడు అన్వేష్ ఏం చేస్తారంటే, తన కుళ్ళిపోతు బుద్ధితో సన్నీ యాదవ్ ఎదుగుతుంటే వారో లేక, ఇప్పుడు మనందరం చూసుకుంటే వారం లేక అతని మీద రకరకాల బెట్టింగ్ యాప్లు చేస్తారని, అబ్బాయితో లెస్బీ అని చెప్పేసి, తమిళనాడు అబ్బాయితో ఎక్కువ ఎఫైర్ ఉందని చెప్పేసి రకరకాలుగా ఆయన అయితే విమర్శిస్తుంటాం. మనందరం చూసుకుంటే ఈ యొక్క టోటల్ ఎపిసోడ్లో ఎవరు తప్పు ఉందంటే, నేను 100% చెప్పదలుచుకుంది ఏంటంటే, అన్వేష్దే తప్పు ఉంది. ఇప్పుడు నేను ఎందుకు ఇంత క్లియర్గా ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నానంటే, అన్వేష్కి వేరే వాళ్ళతో గొడవలు అవుతున్నాయి కానీ వేరే వాళ్ళతో గొడవలు కావట్లేదు. అర్థమైందా? అన్వేష్ గొడవ పెట్టుకున్న వాళ్ళు ఏంటంటే, అతనికన్నా ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు, అతనికన్నా ఎక్కువ వ్యూస్ ఉన్నారు. దానివల్ల ప్లానింగ్ ఏం చేస్తుందంటే, అన్వేష్ వాళ్ళ యొక్క బలహీనతలను తెలుసుకొని వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని తొక్కుతుండు, ఇండైరెక్ట్గా తొక్కుతుండనమాట. మీరందరూ ఏం చేస్తున్నారంటే, తెలియకుండా ఇది అన్వేష్ గొప్పడు, అన్వేష్ తొక్క తుమారు అని మీరు అనుకుంటున్నారు. కాకపోతే అన్వేష్ ప్లాన్ ప్రకారం ఏం చేస్తుండంటే, అన్వేష్ బూతులు మాట్లాడుతుండు. బూతులు మాట్లాడటం వల్ల ఏంటంటే, ఎప్పుడైనా వల్గర్ లాంగ్వేజ్కి కదా పీపుల్ ఎక్కువ అట్రాక్ట్ అయ్యేది. దానివల్ల ఎక్కువ బూతులు. ఇప్పుడు చైనా వెళ్ళి ఇండియా యూత్ని తిట్టిండు, మనందరికీ సిగ్గుండాలి. వేరేవాడైతే చైనా వెళ్ళి ఇండియా యూత్ని తిడితే మనందరూ ఊకుంటామా? వాడుకుండే టాలెంట్ వాడుకుంటుంది, మనకుండే టాలెంట్ మనకుంటుంది, వాడిని మనతో పోల్చలేం కదా. ఒకటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, జనాలు పాపం అందరూ సన్నీ యాదవ్ తప్పు అనుకుంటున్నారు. సన్నీ యాదవ్ పాపం ఆయన చాలా 6-7 ఇయర్స్ నుంచి చాలా కష్టపడి ఒక 4 మిలియన్ స్థాయి వ్యూస్కి ఎదిగిండు. అలాంటిది ఇప్పుడు అన్వేష్ గాడికి ఏంటంటే 2 మిలియన్ వ్యూసే ఉన్నారు, 2 మిలియన్ ఫాలోవర్సే ఉన్నారు, సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలంటే, ఎలా అయినా ఇప్పుడు సన్నీ యాదవ్ను కొట్టాలనే ఉద్దేశంతో ఎలా కొట్టాలని ఆలోచిస్తుండు. ఒక చిన్న లూప్ హోల్ దొరికింది, దాన్ని టార్గెట్ చేస్తుండు. ఇంకోటి, నువ్వు నిజంగా ట్రావెలర్ అయితే ఎదుటి వాళ్ళ ట్రావెలర్ని నువ్వు గౌరవించాలి. మన తెలుగు ట్రావెలర్ని ఎంకరేజ్ చేయింది బదులు వాళ్ళలో ఒక చిన్న తప్పు ఎదిగి, అటు మన అందరికీ తెలుసు అన్వేష్ అంతమందిని దొక్కిండు. పాపం వాళ్ళందరూ అన్వేష్తో గొడవ వాళ్ళు పెట్టుకోలేదు. ఫస్ట్ ఈడే గెలికిండు, ఈ అన్వేషే గెలికి పాపం వాళ్ళకి వ్యూస్ లేకుండా వాళ్ళు పాపం ఇప్పుడు చిన్న ఒక 10K 20K వ్యూస్లో అట్లా నడుస్తున్నాయి వాళ్ళ ఛానల్. ఏదేమైనా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అన్వేష్ గారు పెద్ద పోరంబోకు. అర్థమైందా? మీరందరూ వాడు ట్రాప్లో పడుతున్నారు. వాడు మాట్లాడే వల్గర్ లాంగ్వేజ్ ఏంది? ఎవడైనా చదువుకున్న వాళ్ళు అలాంటి లాంగ్వేజ్ అంటారా? ఆ బూతులు ఏంది, ఆ తిట్టడం ఏంది? వాడు అసలు మనిషిలాగా ఉండా, ఏదో దారితో పోయి వచ్చిన అడవిలోంచి వచ్చిన నక్క కప్పలాగా ఉన్నాడు. వాడికి అంతమంది ఫాలోవర్స్. మీరు అన్వేష్ గారు స్ట్రాటజీ కూడా అర్థం చేసుకోండి. వాడు సొంతగా వాడికి ఎదగలేడు, వాడికి ఎదగలేడని చెప్పేసి వాడు ఏం చేసిండంటే, ఇట్లా వేరే వాళ్ళని టార్గెట్ చేస్తుండు. అర్థమైందా? ఎవరెవరైతే పచ్చగా కానొస్తారో, ఎవరెవరైతే మంచిగా కానొస్తారో వాళ్ళందరినీ టార్గెట్ చేసి వాళ్ళని చేస్తున్నాను అనమాట. టార్గెట్ చేసి వాళ్ళ వ్యూస్ని ఇటువైపు తెప్పించుకుంటాడు. ఎట్లా అంటే, ఇప్పుడు ఒక బురద మీద రాయేస్తే మన మీద ఎట్లా ఆపోజిట్గా రియాక్షన్గా న్యూటన్ తాళ్ళ ప్రకారం మన మీద ఆ చిందులు ఎట్లా పడతాయో, వీడు కూడా ఏం చేస్తారంటే ఒక మంచి వాళ్ళ మీద రాయేస్తుండే, బురద వేస్తుండే. వాళ్ళు ఎట్లా ఆ బురదను తుడుచుకోవడానికి వాళ్ళు కూడా ఏదో ఒక చర్య చేస్తారు కదా. ఆ చర్య వల్ల ఏమైందంటే, వీడికి వ్యూస్ పెరగడం వల్ల ఏంటంటే వీడికి సబ్స్క్రైబర్స్ జనాల్లో రీచ్ పెరుగుతుంది. అది ఎవరు గమనించట్లేదు. ఏదో అన్వేష్ ఏదో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం, మంచోడు తొక్క తుమ్మారో అనుకుంటారు మీరు. కాకపోతే ఇప్పుడు మన సినిమాల్లోకి వెళ్ళినప్పుడు పొగ త్రాగొద్దని ఎంతోమంది ఎన్నో యాడ్లు ముఖేష్ యాడ్ సంథింగ్ అయినా మనం చూస్తూ ఉంటాం. కాకపోతే ఆయన ఎవడైనా పొగ తాగటం ఆపట్లేదు కదా. అలాగే ఇప్పుడు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తా అని చెప్తుండే, వాడు బతుకు తెరువు కోసం ఏదో చెప్తుండే. అలానే అందరూ ఇప్పుడు అట్లా అనుకుంటే
దాదాపు 40 లక్షల మంది, దాదాపు 1 కోటి మంది వ్యూస్ సన్నీ యాదవ్ ఉన్నాయి. 1 కోటి మంది బెట్టింగ్ వేయరు కదా, ఎవడు ఆలోచన ఎలా ఉందో వాడు ఆ ప్రకారం వేస్తాడు. కొంతమందికి ఆలోచన ఉంటే వేస్తారు, కొంతమందికి ఆలోచన లేకపోతే ఆ బెట్టింగ్లు అనేవి వెయ్యరు. అర్థమైందా? ఇప్పుడు ఎవరిని ఒక అలవాటుని బలవంతంగా అలవాటు చేపిలేము, ఒక అలవాటుని బలవంతంగా మానిపియలేము. అలానే ఇప్పుడు బెట్టింగ్ యాప్లు అనేవి ఎక్కువ ఎవరితో ఆడించలేము. వాళ్ళు ఏదో ఇంట్రెస్ట్ ఉన్నంత పైపైన ఆడుకుని అట్లా వెళ్ళిపోతారు. అర్థమైందా నేను అది ఇప్పుడు ఆ యొక్క చిన్న యొక్క బలహీనతను పట్టుకొని బన్నీ యాదవ్ అయితే టార్గెట్ చేస్తుండు. మీరందరూ గమనించండి, అన్వేష్ అనే కూడా ఒక పెద్ద మోసగాడు, ఒక పెద్ద పోరం.